నమస్తే, నేను ఇందు. జగన్ ఇలాకా కడపలో మహానాడు అయితే అంగరంగ వైభవంగా మొదలైన విషయం మనకు తెలిసిందే. మరి దీనికి సంబంధించి జగన్ నిన్న మీడియా సమావేశంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. అంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఇక్కడ తంతే అక్కడ పడుతుందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి జగన్ ఇలాకా కడపలో అయితే మహానాడు అంగరంగ వైభవంగా అయితే ప్రారంభమైంది. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ తంతే అక్కడ పడుతుందంటూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏమంటారు సార్ దీని గురించి? ఆల్రెడీ ప్రజలు 150 ఓట్ల మధ్యలో 5 తన్నారు. 5 ఎక్కడ పడిందో తెలియదు. 211లో ఉన్నాడు, 2 ఓట్లు ఉంది, 11 స్థానాల్లో ఉన్నాడు. ఇప్పుడు జగన్ ఎవరు తంతే తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ షటిల్ సర్వీస్ చేస్తున్నాడు. అంటే ఒకటి ఎందు రాజకీయాల్లో గెలిపోవటం చాలా సహజం. కానీ గెలిపైతే నా గొప్ప, ఓటమైతేనేమో పబ్లిక్ తప్పు, వాళ్ళే తప్పు చేశారు అన్నట్టుగా ఈ రోజుకి కనీసం మనకి సంవత్సరం అవుతుంది. 12వ తారీఖుకి సంవత్సరం, జూన్ 12కి ఈ రోజుకి ఆత్మ పరిశీలన ఎక్కడన్నా చేసుకుంటాడేమో, అతనిలో మార్పు వస్తుందేమో అంటే మార్పు రాదు. ఇందాకే టీవీలో చూశాను, కొన్ని తెలంగాణ సినిమాకి సంబంధించి అవార్డ్స్ అనౌన్స్ చేశారు, జ్యూరీ అవార్డ్స్. దాంట్లో మత్తు వదలరా 2.2 కూడా ఒక అవార్డు ఇచ్చారు. అలాగా జగన్ 2.2 అంతా ఇంకా మత్తు వదులుతలేదు. ఇతరు కూడా ఏమైనా అవార్డు ఇస్తే బాగుండు, మంచి నటుడు. మీరు జాగ్రత్తగా గమనించండి. సంచలన వ్యాఖ్యలు మనం అనుకుంటాం, కానీ ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే లెక్కర్ స్కామ్ స్పీడప్ అయిందో, సిట్టు విచారణ వేగవంతం జరుగుతుందో, దానికి సంబంధించి వీళ్ళన్నీ తన వైపుగా చూపిస్తున్నాయి, తన దగ్గరికి రాబోతుంది అనేటువంటి ఒక సూచనలు కనపడ్డాయో, ఆటోమేటిక్గా ఈ మధ్య 2-3 సార్లు మాట్లాడాడు ఆయన. స్క్రిప్ట్ ఒకటే, స్క్రిప్ట్ లో ఒకటే ఉంటదండి. మేము మంచి చేసాం, మేము మంచి చేసిన మనల్నే ప్రజలు ఈ స్థితికి తీసుకొచ్చారు, కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, కూటమి ప్రభుత్వం ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో మళ్ళీ మనమే రాబోతున్నాం, రాష్ట్రంలో మొత్తం ఎటువంటి అభివృద్ధి లేదు, ఇదే మాటలు మీకు డేట్ మారుతుంది తప్ప వాళ్ళు మాట్లాడినా ఏం చేసినా స్క్రిప్ట్ మొత్తం అదే స్క్రిప్ట్. అంటే ఇక్కడ తంతే అక్కడ పడతాడు, లేకపోతే నేను సినిమా చూపిస్తాను. ఏం చూపిస్తాడు సినిమా, ఎక్కడ చూపిస్తాడు? ఎందుకంటే ఈ రోజున నిన్న మహానాడు జరిగిందమ్మా. మా పార్టీ, మా కూటమిలో పార్టీ ఎక్కడైనా సరే ఆ వేదికలో వాళ్ళ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి ఏంటో చెప్పారు. గత ప్రభుత్వ తాలూకు ఎటువంటి దౌర్జన్యాలు, దోపిడీలు చేశారు అన్నది చెప్పారు. కానీ భాష విషయంలో ఎక్కడన్నా పొరపాటు మాట్లాడారు ఎవరన్నా? మాట్లాడితే ఇమ్మీడియట్ గా, మాకైనా సరే, మేము జనసేన పార్టీగా మేము ఎక్కడన్నా ఒక పదం ఏమైనా పొరపాట్లు మాట్లాడామనుకోండి, ఇమ్మీడియట్ గా మాకు వార్నింగ్ వస్తుంది. వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ సంస్కారం అది. వాళ్ళు మాట్లాడిన భాష మీరు మాట్లాడితే వాళ్ళకి మీకు తేడా ఏంటి అని మాకు గట్టి క్లాస్ పీకుతారు మా పవన్ కళ్యాణ్ గారు. ఒక్క మాట, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని దూషించినప్పుడు కూడా వాళ్ళంతే, వాళ్ళు అలాగే ఉంటారమ్మా. వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడారు కదా అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఎవరన్నా కూడా మీరు మాట్లాడకూడదు, తప్పది. అలా చేస్తే మాత్రం ఇమీడియట్ గా పార్టీని సస్పెండ్ చేస్తారని ఒక వార్నింగ్ వెళ్ళింది. ఏంటంది అదే చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలా మాట్లాడడం వాళ్ళని పిలిచి మరి పదవులు ఎత్తాడు జగన్మోహన్ రెడ్డి. అదే గొప్పతనం ఉంటాడు ఆయన. అలా మాట్లాడాలి, ఆ భాష మాట్లాడాలి, ఆ విధంగా దౌర్జన్యాలు చేయాలి, దోపిడీ చేయాలి. అంటే మళ్ళీ మాట్లాడతారు, మళ్ళీ నేను వస్తానంటాడు. ఎలా వస్తారు? ఎందుకు ఇస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? నువ్వు మరోసారి అంటూ వస్తే అమరావతిని మొత్తం సర్వనాశనం చేసేస్తావు, పోలవరం కంప్లీట్ చేసేటువంటి స్థాయి నీకు లేదు, ఇంకా వైజాగ్ రైల్వే జోన్ గురించి నీకు అది ఏం చేయాలో కూడా నీకు అర్థం కాదు, పారిశ్రామికవేత్తలందరూ నువ్వు అంటే ఒక్కడ కూడా వచ్చి పెట్టుబడి పెట్టడు, ఉద్యోగులు అంటారా గతంలో టీఏలు డిఏలు ప్రమోషన్ల గురించి ఆలోచించేవారు, నీ హయాంలో జీతం ఎప్పుడు వస్తుందో చాలు అనుకున్నారు, వాళ్ళు కూడా మీ గురించి ఆలోచించారు. యూత్ అంటారా మొత్తం ఇప్పటికే ఉత్తరాంధ్ర రాయలసీమలో అయితే మొత్తం వలసలు వెళ్ళిపోయారు. ఈసారి మొత్తం రాష్ట్రంలో ఉన్న యూత్ అంతా వలసలు వెళ్ళిపోవాలని పరిస్థితి. జాబ్ క్యాలెండర్ ఊసే ఉండదు. నువ్వు ప్రతి సంవత్సరం వచ్చిన వెంటనే జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానంటావు, అది లేదు. కేవలం మద్యపాన నిషేధం చేసి మళ్ళీ ఓట్లు అడుగుతున్నా వ్యక్తి ఆ మద్యం మీద ఎంత తాగావో ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇన్ని చేసిన తర్వాత మా భూములు మళ్ళీ మాకుండవు, జగన్మోహన్ రెడ్డి వస్తే మా భూములు మాకుండవు, మా పొలాల స్థలాలు మొత్తం ఎత్తుకుపోతారో, అడిగితే మనకు సమాధానం చెప్పి న్యాయం జరిగేటువంటి ప్లేస్ లేదు. రెవెన్యూ సదస్సులు జరుగుతుంటే వచ్చి కంప్లైంట్స్ అన్నీ అయ్యాయి కదమ్మా. కొంతమంది నాయకులు అటవీ భూములు లేవు, ప్రభుత్వ భూములు లేవు, ప్రైవేట్ భూములు లేవు, విపరీతమైనటువంటి దోపిడీ జరుగుద్ది,
ప్రైవేట్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారో, ప్రైవేట్ పోలీస్ స్టేషన్లో న్యాయం జరగదో, ప్రైవేట్ పోలీస్ స్టేషన్లో ఉంటుంది. గూండాయిజం, రౌడీయిజం. ఎవరైతే గత ప్రభుత్వంలో 2019లో అధికారంలో తీసుకొచ్చారో దళితులు, ఆ దళితుల్ని రోడ్డు మీదకి లాక్కొచ్చి ఈ విధంగా అన్యాయం చేసావో, ఒక దళితుడిని చంపిన వ్యక్తిని నీ పక్కన కూర్చోబెట్టుకున్నావు, నిన్ను ఏ విధంగా మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకుంటారు? అంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఓడిపోవచ్చు, గెలవచ్చు, వేరే సమస్య. అంటే ఒక వ్యక్తి చరిత్రమ్మ ఓడిపోయినప్పుడు పోదు, పారిపోయినప్పుడు ఉంటుంది. ఇక్కడ ఓడిపోవడం కాదు, పారిపోవడం కాదు, ఇంకా రెండు కాదని మాట్లాడుతున్నాడు ఇక జగన్మోహన్ రెడ్డి. ఏం మాట్లాడుతాడు అతనికైనా అర్థం అవుతుందా, అర్థం అవట్లేదు. అందుకని అంటున్నాను మత్తు వదలరా అనే టైటిల్ పెట్టి జగన్మోహన్ రెడ్డి పెట్టి సినిమా తీయాలి. ఇంకా ఇప్పటికే అబద్ధాలు. తనకు సంబంధించినటువంటి మెజార్టీ పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా వరుస పెడుతున్నారు జైలుకి. మేము చెప్తున్నాం అమ్మా, పిఠాపురంలో మేము మార్చి 14వ తారీఖున మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం అద్భుతంగా చేసుకున్నాం. మా కూటమి భాగస్వామి పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కడపలో చేసుకుంటున్నారు 3 రోజులు. ఈ రోజు ఆఖరి రోజు అద్భుతంగా వాళ్ళు చేసుకుంటున్నారు. బీజేపీ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్నీ చేసుకుంటుంది. నువ్వు వచ్చి నీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఎక్కడ చేసుకుంటావు? నువ్వు కూడా సరైనటువంటి వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తే నువ్వు కూడా వాళ్ళతో పాటు జైలుకి వెళ్ళిపోవలసిన వ్యక్తి. నీ నాయకులందరూ జైల్లో ఉన్నారు, నువ్వు ఆవిర్భావ దినోత్సవం అక్కడ చేసుకుంటావా? రాజమండ్రి సెంట్రల్ జైల్లో కానీ విజయవాడ జైల్లో చేసుకుంటావా? సరే, ఈ నేపథ్యంలో చూసుకుంటే అంటే కడపలో ఈ మహానాడు చేయడం ఒక హీరోయిజం కాదు అని ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు పిఎస్ఆర్ రాజనేల్ కేసు గారు కానివ్వండి, లేకపోతే లిక్కర్ స్కామ్ అది చూపిస్తూ హీరోయిజం అని చెప్పొచ్చు అంటారా? ఏ రకంగా? ఒకటి అతను ఏం మాట్లాడతాడంటే, వాళ్ళు మాట్లాడిన భాష అతను తెలుగు, కొడాల నాని గారి మాట్లాడిన భాష అది తెలుగు. మరోసారి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చుంటే కొడాల నాని ఏమన్నా తెలుగు భాషా అభివృద్ధి సంస్థ చైర్మన్ గానో దేనికి పదవి ఇచ్చేవాడు. అంటే దౌర్జన్యాలు చేసిన వ్యక్తులు ఏం చెప్తున్నాడు చూసారా? మొన్న ఈ లెక్కర్ కేసులకు సంబంధించినటువంటి ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళందరూ కూడా హీరోలకి చెప్తున్నాడు. సోషల్ మీడియాలో బూతులు తిట్టి అరెస్ట్ అయిన వ్యక్తులందరూ కూడా సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటున్నాడు. అంటే అటువంటి వ్యక్తులే అతనికి ఇష్టం. ఇప్పుడు నిన్న జరిగిందమ్మా, తెనాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాని వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు ఏంటో బయటకు వచ్చినాయి. వాళ్ళ గంజాయి బ్యాచ్, ఆఖరికి కానిస్టేబుల్ గారి భార్య కూడా బయటకు వచ్చింది, నా భర్తను చంపేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు అని. అటువంటి వ్యక్తులకు శిక్ష విధిస్తే దళితుల మీద దాడి చేశారు అన్నట్టుగా వాళ్ళ ఆ పేపర్లో పెద్ద బ్యానర్ ఐటమ్ రాశారు. మీరు మరోసారి అంటున్నారు చూసారా? ఆ ముగ్గురిని తీసుకెళ్లి మనమేమో శిక్షిస్తాం, సమాజానికి విద్రోహ చర్యలు అన్నట్టుగా ఆ ముగ్గురికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన ఎత్తాడు జగన్మోహన్ రెడ్డి. అంటే అటువంటి వ్యక్తులు కావాలి అతనికి. ఇప్పుడు కార్యకర్తల పార్టీలమ్మా, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, మేము అధికారంలో ఉన్నా లేకపోయినా మా పార్టీ సిద్ధాంతాలు వెంటబడి మేము నడుస్తూ ఉంటాం. గెలిపోవటంతో సంబంధం లేదు. కానీ వాళ్ళ పార్టీలో నాయకులు, ఎవరో నాయకులు ఒక్కొక్కరు చూడండి, ఒక్కొక్కళ్ళ అఫిడవిట్కి కనీసం 5-6 పేజీలు ఉంటుంది, అన్ని కేసులు ఉంటాయి వాళ్ళకి. మిగతా వాళ్ళందరికీ 2 పేజీలు ఉంటుంది. మాట్లాడితే ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి? మా మేనిఫెస్టో 2 పేజీలు అంటాడు. నీ మేనిఫెస్టో 2 పేజీలే, నీ అఫిడవిట్ ఎన్ని పేజీలు? ఒక బస్తలా ఉంటుంది, ఇంత బుక్ లో ఉంటుంది, అతను అన్ని కేసులు ఉంటాయి. అటువంటి వ్యక్తికి వచ్చి మీరు అన్నట్టుగా ఇక్కడ ఆడికి వస్తే అది హీరోయిజం కాదు అని మాట్లాడతారు. హీరోయిజం అంటే ఏంటి? అక్రమాలు చేయడమా, దౌర్జన్యాలు చేయడమా? ఏది హీరోయిజం? మాట్లాడితే నేను ఇందాక చెప్పినట్టుగా బైబిల్, ఖురాన్, భగవద్గీత, నా మేనిఫెస్టో 2 పేజీలు అన్ని నెరవేర్చాను అంటాడు. దాంట్లో ఉన్నది చాలా అంశాలు ఉంటాయి కదా, ఉద్యోగుల గురించి, యువత గురించి, తర్వాత రైతుల గురించి. ఒక్క అంశం మీద, ఏదైనా అంశం మీద డైరెక్ట్గా ఎవరికైనా న్యాయం చేసావా కూర్చుని మాట్లాడదామంటే మాట్లాడేవారు లేరు. ఏమైనా మాట్లాడదామంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా బూతులు తప్ప కూడా మాట్లాడరు. అటువంటి వ్యక్తులతో వేదిక కూడా మేము కూర్చోవడానికి కూడా ఇష్టపడే ఉండదు. అంటే అటువంటి వ్యక్తుల్ని పెంచి పోషించినటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వంటే భయపడి, బాబోయ్ జగన్మోహన్ రెడ్డి అంటే మళ్ళీ వద్దు, మా రాష్ట్రం ఆర్థికంగా నాశనం అయిపోద్ది, మా భవిష్యత్తే కాదు మా బిడ్డల భవిష్యత్తు కూడా నాశనం అయిపోద్ది అనుకుని భయంతో నీకు ఓటేశారు. 151 స్థానాలు ఇచ్చినటువంటి ప్రజలే తీసుకొచ్చి 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. నీకు లేని ప్రతిపక్ష హోదా నువ్వు అడుగుతున్నావు ఇప్పటికే. నువ్వు మళ్ళీ ఏ విధంగా అధికారంలోకి వస్తావు? మేము 2047 ఒక లక్ష్యం పెట్టుకున్నామమ్మా. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా అద్భుతమైనటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేశాం. 2047లో కానీ ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి ఉంటే, అంటే మీన్స్ రాజకీయాల్లో ఉండి వాళ్ళ పార్టీ అంటూ ఉంటే 2047లో కూడా ఇదే మాట చెప్తాడు. ఏ మాట? మళ్ళీ మనమే వస్తున్నాం, 2019-24 అద్భుతమైన పాలన అందించాం, మేము 2047 తర్వాత కూడా అద్భుత పాలన అందిస్తాం, ప్రజలు ఆ ప్రభుత్వాన్ని ఇష్టపడతలేదు, ఏ మాటలు చెప్తాడు. ఎందుకంటే ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతుంటే పార్టీని కాపాడుకునేటువంటి ఆ పరిస్థితుల్లో ఏం మాట్లాడాలో తెలియనటువంటి ఒక మానసిక స్థితికి వెళ్ళిపోయాడు ఆయన. అంటే అతను ఆ వ్యక్తిత్వం ఎటువంటి వ్యక్తిత్వం? అతను మాట్లాడడానికి ఏమైనా అర్హత ఉందా? అతను వీరప్పనికి ఎక్కువ
ఎస్కోబార్ ఎవడో ఉన్నాడు చూసారా, ఇంటర్నేషనల్, ఆడికి తక్కువ. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎలా ప్రజలు మళ్ళీ నీకు అధికారం ఇస్తారో, ఒక్క ఛాన్స్ అన్నావు, అద్భుతమైనటువంటి ఛాన్స్ నీకు ఇచ్చారు, ఛాన్స్ దుర్వినియోగం చేసుకున్నావు, ఇంకంతే. మరో ఛాన్స్ అంటూ జగన్మోహన్ రెడ్డికి రాదు. మేమేం చెప్తున్నామంటమ్మా, సంవత్సరం కాలంలోనే మేము ఏం చేసామన్నది గంటాపదంగా చెప్పగలం. ఎటువంటి పెట్టుబడులు వస్తున్నాయి, ఎటువంటి పరిశ్రమలు వస్తున్నాయి, అమరావతి ఏ విధంగా వెళ్తుంది, పోలవరం ఏ విధంగా వెళ్తుంది, రైల్వే జోన్ ఏ విధంగా తెచ్చుకున్నాం, నిన్న కూడా నేషనల్ హైవేస్ అన్ని కూడా తెచ్చుకున్నాం. ఏంటుంది, మేము తెచ్చుకున్నాయి, సాధించినవి మా సంవత్సర కాలంలోనే మేము చెప్పగలం. నువ్వేం చేసావు నీ 5 సంవత్సరాలు చెప్పు. దౌర్జన్యాలు, దుర్మార్గాలు తప్ప. సరే, మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య మీడియా సమావేశం అవుతూ కొన్ని వ్యాఖ్యలైతే చేస్తున్నారు. మొన్న చూసుకుంటే వైసీపీ నేతలను అనవసరంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని, అలాంటి వాళ్ళని రెడ్ బుక్ లో కాకపోతే ఇంకే బుక్ లో అన్నా రాసుకోండి, వాళ్ళకి నేను సినిమా చూపిస్తానంటూ కూడా చెప్పాను. ఇందాక చెప్పాను కదా, సినిమా చూపిస్తాను పాప, సినిమా డైలాగులు వేస్తున్నాడు, కానీ నిజమైన సినిమా ఆల్రెడీ చూస్తున్నాడు. అతను చూస్తున్నాడు. ఎందుకంటే తను ఎవరైతే విచ్చలవిడిగా వదిలేసాడో రాష్ట్రం మీద, దోచుకోండి దాచుకోండి అన్నట్టుగా వదిలేసాడు, వాళ్ళందరూ పాపం పండింది. కూటమి ప్రభుత్వం చట్టపరంగా ఆధారాలన్నీ చూపించి రాజ్యాంగబద్ధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది. ఈ మధ్యకాలం చంద్రబాబు గారు కూడా అన్నారు, లిక్కర్ కేసుకి సంబంధించి మీరు ఎవరో బయట మాట్లాడొద్దు, సిట్ తన పని చేసుకుంటుంది, చట్టం తన పని చేసుకుంటే వెళ్తుంది, మనం మాట్లాడకూడదు ఇటువంటి సమయంలో అని చెప్పేసి మాకు, అంటే వాళ్ళ పార్టీ వారు నాయకులు కూడా చెప్పారు. దాని అర్థం ఏంటంటే చట్టానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం. గతంలో మళ్ళీ ఇప్పుడు అర్ధరాత్రి అపరాత్రి తెల్లవారుజామున అరెస్టులు లేవు కదా. అంటే అది నచ్చట్లేదు ఆయనకి. అరెస్టులు అంటేనేమో అర్ధరాత్రులు తెల్లవారుజామున చేయాలి, మాట్లాడితేనేమో కొడాలని గారి భాష మాట్లాడాలి, ఈ దౌర్జన్యాలు లేకపోతే దోపిడీలు చేయాలంటే పెద్దిరెడ్డి గారి లాగా చేయాలి, లేకపోతే లిక్కర్ స్కామ్ సంబంధించిన 100 వస్తున్నారు కదా, రాజకేశ్ రెడ్డి, అది ఇది ఆ పేర్లు కూడా పెద్ద లిస్ట్ వచ్చేలా ఉంది, వీళ్ళ చేయాలి. రోజువారీ నాకు మళ్ళీ ప్రతిరోజు ఎంత దోచుకున్నామో లెక్క చూసుకోవాలి, అలా చేస్తే అదే పరిపాలన అనేటువంటి భావన ఉన్నప్పుడు. ఏపీ అంటే అమ్మా, మేము గతంలో ఏపీ అంటేనేమో ఆంధ్రప్రదేశ్ అనే భావనకి అమరావతి, పోలవరం అని అద్భుతంగా చెప్పుకునేవాళ్ళం. అటువంటిది జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు పప్పు బెల్లాలు, అదే పరిపాలన అంటాడు. పరిపాలన గురించి మరి చంద్రబాబు పాఠాలు చెప్తున్నాడు. ఇది విచిత్రం. అంటే ఇన్ని సంవత్సరాల, దాదాపు 48 సంవత్సరాలు 49 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ముఖ్యమంత్రిగాను ప్రతిపక్ష నేతగా కూడా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి ఈ పరిపాలన అంటే ఇది, నేను గంజాయి మొక్కనే అనేటువంటి మాటలు మాట్లాడుతాను. అంటే హనుమంతుడి ముందు కుప్పగంతులు అంటారు చూసారా, అటువంటి కుప్పగంతులు వేస్తున్నాడు. అంటే ఒకటి మనం ఏం మాట్లాడుకున్నా ప్రజలకు అర్థమైంది పరిపాలన అంటే ఏంటి. ఈ రోజు అప్పులు తీసుకొచ్చి మన అకౌంట్లో వేయడాలి కాదు, మన భవిష్యత్తుకి పునాదులు వేయాలి, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి. మన బిడ్డలు ఈ రోజుకనమ్మా ఒక వాస్తవమైన చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కొన్ని గ్రామాల్లో యూత్ లేరు అసలు. ఆంధ్రప్రదేశ్లో కేవలం కొన్ని గ్రామాల్లో వృద్ధాశ్రమం అంటారు చూసారా, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అలా తయారైనాయి. సార్, మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే యువగలానికే ఈ పార్టీ పెద్దపీట వేస్తుందంటూ కూడా లోకేష్ గారు చెప్పారు. సో మరి వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారికి ఇచ్చే ఛాన్స్ ఉందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఏ రకంగా? ఎందుకంటే ఖచ్చితంగా అతను అర్హుడు. అతను అంటే మామూలుగా చెప్పాలంటే ముందు నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళకి వారసత్వం అడ్డుకోకూడదు. ఇప్పుడు ఉదాహరణగా చెప్తున్నా, సినిమా రంగంలో పెద్ద పెద్ద నిర్మాతలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన 2-3 కొడుకులు ఉంటే పెట్టుబడులు పెట్టి సినిమాలు తీశారు, ఎవడో ఒకడే క్లిక్ అవుతాడు. మిగతా వాళ్ళకి ఎంత పెట్టుబడి పెట్టి మనం పుష్ చేసినా అతనిలో దమ్ము లేకపోతే, సత్తా లేకపోతే ప్రజలు కూడా తిరస్కరిస్తారు. అలాగే రాజకీయాల్లో అంతే. రాజకీయాల్లో కూడా ఆ చేయాలని తపన, ఆ ఉత్సాహం, అవగాహన అన్నీ ఉండాలి. ఈ రోజున లోకేష్ గారికి ఎన్నో ఉన్నాయి కదా, నిరూపించుకున్నాడు. అతను ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో రకంగా అతని భాష మీద, అతని హావభావాల మీద, అతని పర్సనాలిటీ మీద, అన్నిటి మీద ఎన్ని రకాలుగా అవమానించారు. అతని తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, గోల్డ్ స్పూన్తో పుట్టిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఇన్ని రకాలుగా ఆ మంగళగిరిలో ఓడిపోతే ఇంకా అయిపోయాడు అని చెప్పేసి ఇంకా వంశీ కానీ కొడాలని ఎంత రకాల ఎన్నిటువంటి భాష మాట్లాడారు. అతని తల్లిని, అతని తండ్రిని అవమానించిన, తన యుగళం పాదయాత్ర పేరుతో వెళ్తుంటే పాదయాత్ర కూడా సరిగ్గా చేయనివ్వకుండా అవమానాలు చేయడం, ఎక్కడ తగ్గాడు అక్కడే నెగ్గాడనే మంగళగిరిలో. ఈ రోజున అతని భాష చూడండి, అతని విధానం చూడండి, ఒక పెద్దరకం, వయసుకు మించిన పెద్దరకం చూపిస్తున్నాడు. ఆయన ఎవరిని ఎవరితో మాట్లాడాలో చేసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని పదే చూడండి, మా అన్నయ్య పవన్ కళ్యాణ్ అని ఎంత గౌరవంగాను. అదేవిధంగా మా అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారని, అంటే చంద్రబాబు నాయుడు తన తండ్రి కాబట్టి తన ఇష్టారాజ్యంగా చేస్తాడు. అంటే ఒక విధమైన, అంటే సమాజం పెట్టినటువంటి ఒక టెస్ట్ లో లోకేష్ గారు పాస్ అయ్యాడు. సో ఈ రకంగా ఈ మాట కూడా చెప్పారు సార్, అధికారం అండ్ ప్రతిపక్షం మాకేమి కొత్త కాదు, అధికారం వచ్చినా ప్రతిపక్షంలో ఉన్న తెలుగు ప్రజలకు అండగా ఉండడమే తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం అంటూ కూడా. ఇప్పుడు నేను అంటుంది మైండ్ సెట్ కూడా కలవాలమ్మా. ఇందా చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ ఆటుపోట్లు
ఎదుర్కొన్నటువంటి పార్టీ ఇది గత 4 దశాబ్దాలుగా ఆ పార్టీ. ఉమ్, బీజేపీ 2 స్థానాల నుంచి ఉమ్, ఈ రోజున దేశాన్ని వెళ్ళేటువంటి ఆ స్థాయికి ఎదిగినటువంటి పార్టీ బీజేపీ. అవును. మా పార్టీ అధ్యక్షుడు 2 చోట్ల ఓడిపోయినా కూడా ఉమ్, పారిపోకుండా ఉమ్, అలా ఉంటుందా ఈ పార్టీ మూసేస్తారా ఉమ్, అనేటువంటి అవమానాలు, ఉమ్, వ్యక్తిగతంగా అవమానాలు, ఆర్థికంగా ఎన్నో రకాల ఇబ్బందులు ఉమ్, అన్ని పెట్టిన సరే పవన్ కళ్యాణ్ గారు అలాగే ఉండి ప్రజలతోటి ఉమ్, అలాగే ఉండి చేసిన పోరాటం. ఉమ్, అంటే 3 పార్టీల కార్యకర్తల పార్టీలు ఉమ్, ఈ 3 కూడా కలిసినాయి. అవును. మామూలుగా ఇన్ని పార్టీలు కలవాలంటే ఎక్కడో చోట ఉమ్, ఇబ్బందులు వస్తాయి, కానీ ఖచ్చితంగా కొంతమందిలో ఉమ్, ఏదో చిచ్చు పెట్టాలనే ఉద్దేశం చేస్తూ ఉంటారు. కానీ ఉమ్, నాయకత్వం మధ్యన ఒక సమన్వయం, ఉమ్, ఒక పక్క నుంచి పార్టీ నాయకులు కేంద్రంలో ఉన్నటువంటి మోదీ గారితో సత్సంబంధాలు పెట్టుకుని ఉమ్, రాష్ట్రం ముఖ్యం, ఉమ్, రాష్ట్రం బాగుంటే రాజకీయాలు ఎప్పుడైనా చేయొచ్చు, ఉమ్, రాష్ట్రమే నాశనం అయిపోతే మనం ఏ రాజకీయాలు చేసుకుంటాం, ఉమ్, మీకు ఎందుకమ్మా 2024 ఎలక్షన్స్కి ముందు కానీ ఉమ్, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వారు ఉమ్, జగన్మోహన్ రెడ్డి ఇన్ని అక్రమాలు చేశాడు కాబట్టి మనకి ఎలాగా గెలుపు నలేరి మీద నడకే, ఉమ్, మనం ఒంటరిగా వెళ్దామని అనుకున్నా అవును. బీజేపీ ఉమ్, మనకి ఎవరితోటి పొత్తక్కలేదు, మనం ఒంటరిగా వెళ్దాం అనుకున్నాం. మా రాష్ట్రంలో ఏముంది, ఓటు బ్యాంక్ కూడా ఏముంది లేదు కదా, ఉమ్, 1% 2% కదా, ఉమ్, మనం వచ్చేది ఏముంది పోయేదే ఉందని వాళ్ళు అనుకున్నా. ఉమ్, జనసేన పార్టీగా మేము కూడా 2019లోనే మా అధ్యక్షుల వారు ఓడిపోతే మేము అక్కడే ఉన్నాం, ఎక్కడికి చెదరలేదు. ఉమ్, అటువంటిది 2024కి బలపడ్డాం. ఉమ్, అంటే మనకి ఎన్ని స్థానాలు వస్తాయి అన్ని స్థానాలు వస్తాయని చెప్పేసి అలాగే ఉన్నా. ఏమైపోయినా మా రాష్ట్రం ఉమ్, ఉమ్, నాయకులు ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గారు, ఆ. నెగ్గి చూపించారు. ఆ. అది ఒక సందేశం అన్నమాట కార్యకర్తలు కానీ కింద స్థాయి నాయకులకు కూడా. ఉమ్, ఈ రోజుకి అధికారంలోకి వచ్చేసాం కదా, పదే చెప్తుంటారు అధికారంలోకి వచ్చేసాం కదా అని చెప్పేసి మన ఇష్టారాజ్యంగా చేస్తాం, కుదరదు. ఉమ్, ఉమ్, లోకేష్ గారు చెప్పిన, చంద్రబాబు గారు చెప్పిన, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అదే. అవును. ఉమ్, ఖచ్చితంగా మనకు అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి కళ్ళు నెత్తికెక్కితే ఉమ్, ప్రజలు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతారు. ఉమ్, మనకు ఒక బాధ్యత ఇచ్చారు, అవును. అదొక బరువు. ఉమ్, జాగ్రత్తగా దాన్ని ఆ బాధ్యత నెరవేర్చుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఉమ్, ఖచ్చితంగా ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలని సేవ చేద్దాం, ఉమ్, తర్వాత ప్రజా తీర్పుని ఆహ్వానిద్దాం ఉమ్, అనేటువంటి భావనలతో ముందుకెళ్తున్నాం. వల్లనే మీరు చూడండి, ఉమ్, కూటమి ప్రభుత్వానికి ఏమో ప్రజల్లో బలం పెరుగుతుంది, ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి జైల్లో బలం పెరుగుతుంది. ఉమ్. బోత్ ఆర్ నాట్ సేమ్, బాలకృష్ణ గారు అన్నట్టు. సార్ మరి ఫైనల్ గా చూసుకుంటే మహానాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఖాయం అంటూ కూడా వార్తలు వినిపిస్తుంది. అది వార్తలు ఎప్పటి నుంచి వినిపిస్తున్నాయి అంటే ఇప్పటికి బాగా లేట్ అయింది. అంటే ఈ ఇప్పుడున్నటువంటి కేసులే కాకుండా దాదాపు మొన్న నిన్నటికి అనుకుంటా 13 సంవత్సరాలు కంప్లీట్ అయినా బెయిల్ మీద బయటకు వచ్చి ఓకే ఇప్పటికే ఆ కేసులో తిరుగుతా ఉన్నాడు. అన్నిటికంటే ఈ రోజు లిక్కర్ కేసు చాలా స్పీడ్ వేగవంతం అవుతున్నాయి. అన్నీ కూడా వీళ్ళు తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి. అతనికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే రాజకేశ్ రెడ్డి ఎవరో నాకు తెలియదు అంటాడో, ఆ తెలియనన్న వ్యక్తులే ఇప్పుడు వాస్తవాలు బయటకు చెప్తున్నారు. వాళ్ళంతా వాస్తవాలు బయట పెట్టారనుకోండి తప్పదు. అది జూన్ 12కి ముందా 12 తర్వాత కానీ ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి గమ్యస్థానం చివరికి చేరేది ఎక్కడికంటే కస్టడీకే. అది కాస్త వెనక ముందు అవ్వచ్చు అంతే. ఓకే సార్, నమస్తే.